friends, we are going to Tuljapur. ఇప్పుడు స్టార్ట్ అయినా బస్లో, కానీ బస్లో టికెట్ తీసుకున్నా నాకు ఫ్రీ లేదంట. మహారాష్ట్ర తుల్జాపూర్ వెళ్తున్నాం అనమాట. వి విల్ అప్డేట్ ఎవ్రీ స్మాల్ థింగ్. బై బాయ్. పోయేసరికి సాయంత్రం అవుతుంది, అప్పుడు చెప్తాం. ఇప్పుడు టైం ఎంత? 11 అవుతుంది. కానీ మేము 10 o'clock వచ్చినాం బస్ స్టాప్కి. బస్ ఎక్కి ఒక 40 minutes అవుతుంది. చిన్న పాప చూడండి ఎంత క్యూట్ ఉందో. అక్కడ నుంచి మేము ఎట్లా చేస్తే అట్లా ఇమిటేట్ చేస్తుంది. అంటే అది మహారాష్ట్ర బస్ కదా, ఏ లాంగ్వేజో తెలీదు మాట్లాడడానికి. జస్ట్ ఏంటంటే మేము ఎలా యాక్షన్స్ చేస్తే అలా చేసి చూపిస్తుంది. ఎంత క్యూట్గా చూడండి మీరే. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. వావ్ కాదు, ఇంకా వావ్ 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 అనమాట. అంత క్యూట్ ఉంది, అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చాలాసేపటి నుంచి చేస్తుంది. జస్ట్ నాకు ఐడియా వచ్చిందనమాట ఒక వీడియో తీద్దామని, అందుకే తను అదొక క్లిప్ తీసాను అనమాట. యాక్చువల్లీ మాకు డైరెక్ట్ బస్ దొరకలేదు. సో దట్ మేము ఏం చేసామంటే నల్దుర్గ్ బస్ ఎక్కాము. ఇక్కడ నుంచి చాలా బస్సెస్ ఉంటాయి తుల్జాపూర్ అని చెప్పేసి. ఇది నల్దుర్గ్ స్టాప్. ఇక్కడికి రావడానికే మాకు 6 hours పట్టింది. సో ఇక్కడ నుంచి తుల్జాపూర్ బస్ ఎక్కేసామన్నమాట. చూడండి, బస్సు పట్టుకొని మా పుట్టి పోతున్నాడు. బస్సు బిడ్డ బస్సు. ఇప్పుడే రీచ్ అయిపోయినాం. బస్ స్టాప్లో ఉన్నాం, తుల్జాపూర్ బస్ స్టాప్లో. ఇక్కడ నుంచి టెంపుల్ ఒక 1 kilometer ఉంటుంది. సో దగ్గరలో వెళ్ళి ఒక రూమ్ చూసుకొని ఉండాలన్నమాట. పొట్టి చూడు, మార్నింగ్ మేము 10 o'clockకి స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు వచ్చేసరికి టైం 4:50 అవుతుంది. చూడండి మీరే ఎంత జర్నీ పడ్డదో. మేము బస్లో వచ్చాము, ఆర్టీసీ బస్లో. కానీ నాకు టికెట్ తీసుకున్నారు, నో ఫ్రీ టికెట్. కాకపోతే నల్దుర్గ్ నుంచి మహారాష్ట్ర వరకు హాఫ్ టికెట్ ఇచ్చారు చిన్నపిల్లలని. కాదు కాదు, ఇక్కడ మహిళా సంయోజన అని ఏదో ఉందని హాఫ్ టికెట్ ఇచ్చినారు నాకు. పాపం బ్యాగ్ పట్టుకొని మోసుకుంటూ వెళ్తున్నాడు చూడండి. సో వీఆర్ ఆన్ ద వే టు టెంపుల్. బాయ్ బాయ్. ఇప్పుడే రూమ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ రూమ్ 500కి దొరికిందనమాట. వాడు చెప్పింది 800 ఎంతో చెప్పినాడు. కాకపోతే చిన్న రూమే ఇచ్చినాడు చూడండి, 2 beds. లాస్ట్ టైం ఏమో మేము 3 beds తీసుకున్నాము, అప్పుడు కూడా 500 ఇచ్చినాడు. ఇప్పుడు చిన్న రూమ్ ఇచ్చి 500 అంటున్నాడు. ఏమైనా అంటే ఇయర్ రేట్స్ పెరుగుతాయి కదమ్మా అని చెప్తున్నాడు. సో ఇట్లా ఉంది రూమ్. అటాచ్డ్ వాష్రూమ్, మార్నింగ్ ఇంకా హాట్ వాటర్ కూడా వస్తాయంట. చూడండి ఫ్రెండ్స్, మా పొట్ట ఏం చెప్తుండంటే కరెంట్ వస్తలేదు, లైట్ ఇంకా ఫ్యాన్ వస్తలేదు, స్విచ్ చేసినా కానీ అని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు నేను మ్యాజిక్ చేస్తాను అన్నమాట. ఓం బూమ్ బూమ్ బుషూమ్ వచ్చేసింది. వాడు బయట ఒక స్విచ్ ఉంటుందంట, అది ఆన్ చేయమని చెప్పిండు. వచ్చింది ఈ ఒకసారి చూడు, మిర్రర్ ఉంది, ఇంకా బాల్కనీ కూడా వ్యూ ఉంది. ఇట్లా అని బయటికి వస్తే అన్నీ చూడొచ్చు. ఇట్లా లోపలికి వెళ్తే మా పొట్ట రూమ్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఐషు ఇయ్యను భయపడుతున్నారు. చూడండి ఫ్రెండ్, టైంపాస్ అవుతలేదని చెప్పేసి మేము మళ్ళీ ఏమో చాయ్ తెచ్చుకుండు, నాకేమో పాలు. ఈసారి ఏం తెచ్చుకుండు? బూస్ట్ అంట. ఫుల్ కూల్ ఉంది వెదర్ అనమాట, అందుకని కొంచెం రిలీఫ్ అవ్వడానికి కోసం వేడిగా నాకు పాలు, వాళ్ళకి చాయ్. 5 రూపాయలు ఎక్కువ, 5 రూపాయలు ఎక్కువ.
హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మా పొట్టి పెద్ద పిట్ట లేక 3 గంటల నుంచి లేపుతున్నాడు నన్ను. హాట్ వాటర్ వస్తలేవనేసి ఇంతసేపు వెయిట్ చేసినాము. ఇప్పుడు ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయినా. మా పొట్టోడు రెడీ అవుతున్నాడు. హీరో. ఇప్పుడు టైం 4:42 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. ఇంకా ఏమైంది? రెడీ అని చెప్తున్నాడు. టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక కంటిన్యూ చేస్తాం. బాయ్ బాయ్. మాట్లాడే బేబీ పండు పిల్లలకి గుర్తున్నాను. బేబీ పండు పిల్ల చూడండి, ఇంకా నడుస్తూనే ఉన్నాం. మేము వచ్చేసింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడేమో ఎట్లుంది, ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. మోస్ట్లీ టెంపుల్ దగ్గర ఎక్కువ మంది ఉంటారేమో, కానీ వచ్చేటప్పుడు అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ కొంచెం లైట్స్ ఉన్నాయి. కొంతమంది మనుషులు కనిపిస్తున్నారు ఇప్పుడు. మేమైతే వినాయకుడి దగ్గరకు వచ్చేసినాం. గణపతి పప్ప మోరియా. ఒకటి నెసలే ఒకటి చాలుగా ఇస్తావా? మా పొట్టోడు కొబ్బరికాయ తీసుకున్నాడు. ఒక చిన్న జాకెట్ పీస్, ఫ్లవర్స్, ఇంకా ప్రసాదం అండ్ కొబ్బరికాయ, ఫ్లవర్స్ అన్నీ కలిపి 100లో ఇచ్చేసినారు. అది కాకుండా ఇంకా మెట్టెలు, కుంకుమ, పసుపు అవి కూడా ఉన్నాయి. ఐ విల్ షో యూ. ఒకటి చూపి, అందులో ఉన్నాయి చూడు. ఇది బాగుంది కదా చూడ్డానికి. ఇవన్నీ దేవుడికి అర్పణ చేయాలన్నమాట అక్కడ. సో ఎంట్రన్స్లో ఉన్నాం మనం. వినాయకుడి గుడి టెంపుల్, వినాయకుడి టెంపుల్. ఇట్లా పోతాం కదా నాన్న పాప. హలో ఫ్రెండ్స్, నేను ఇంత ఖాళీగా చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను వచ్చిన ఈ 5 yearsలో, లేకపోతే ఇవన్నీ ఫుల్ ఉండిపోతాయి. లాస్ట్ ఇయర్ కూడా చాలా ఫుల్ ఉండే, అసలు నడవడానికి కూడా లేకుండా అంత ఫుల్ ఉండే. ఇది 3rd ఫ్లోరు. సో ఇప్పుడు మనం 2nd ఫ్లోర్లోకి దిగుతున్నాం అన్నమాట. మా పొట్టి రన్నింగ్ రేస్ చేస్తున్నాడు. అండ్ 2nd ఫ్లోర్. చూడండి, దర్శనం లైన్లో ఉన్నాము. 1st ఫ్లోర్. వీడియో లాగ్ అవుతుందని నేను మధ్యలో ఆపేసి మళ్ళీ చేస్తున్నాను అన్నమాట. జై జై
ఎగ్జాక్ట్ గర్భగుడి దగ్గరలో ఉన్నాము. ఇట్ సైడ్ టెంపుల్. అక్కడ వీడియో తీయనిస్తారో తీయనియరో, ఐ విల్ ట్రై. ఇది టెంపుల్ బయట, ఇప్పుడే బయటకు వచ్చినాము. మా పొట్టికి ఇంత ప్రసాదం ఇచ్చి పంపించేసినారు బయటికి, ఎలా కొట్టేసినారు. సో ఇక్కడ తుల్జమ్మను వేడుకున్నట్టి భక్తులు తుల్జమ్మ మీద దయతల్సిందో లేదో తెలుసుకోవడానికి ఓమైమ చూపింది. చింతామణి అన్నట్టి గుండు ఉన్నదమ్మో అక్కడ. చింతామణి అన్నట్టి గుండు ఉన్నదమ్మో అక్కడ. దానిపైన రూపాయి పిల్లతో తల్లిదేను తెలుసుకోవచ్చు. ఉన్న కోరిక తీరుతాదనుకుంటే చింతామణి గుండు కుడివైపు పోతాది, తీరదనుకుంటే ఎడమకు పోతాది. అనుకున్న కోరిక తీరుతాదనుకుంటే చింతామణి గుండు కుడివైపు పోతాది, తీరదనుకుంటే ఎడమకు పోతాది. రూపాయి పెట్టినాక గుండు ఎటు తిరగకుండా ఉంటే అప్పుడు. తల్లిదే చూపించాలంటే కొంచెం సమయం ఉన్నదా అని అర్థము. ఓంకారంలా పుట్టిన మారాణి తుల్జమ్మ బీజాక్షరాలకు రూపమే ఆ తల్లి. గోముఖ కుండములోన నిలిచినాది. ఓంకారంలో పుట్టిన మారాణి తుల్జమ్మ. ఎట్లున్నా నేను ఫుల్ చలి పెడుతుంది. పొద్దున్న లేచి తోలుకొని వచ్చిండు. 3 గంటల నుంచి గజ్జిపిట తలిగినట్టు తలిగింది. 4 o'clock 4:40 ఎంత అయింది. అప్పుడు బయటికి వెళ్ళినాం. ఏం చెప్తున్నా చెప్పు. ఏం లేదు ఫ్రెండ్స్. ఏం లేదు friends. జై భవానీ మాతాకి. చలి పెడుతుంది. ఆడే కొరియోగ్రాఫర్ బీహార్ ఆడు. बिहार का भाषा विड़े बिहार का భాష అన్నమాట. ఎస్ నేనే కారణం దీని అంతటి. సో మీరు కూడా ఎప్పుడన్నా రావాలనుకుంటే కంపల్సరీ ఒక్కసారి వచ్చి విజిట్ చేసి వెళ్ళండి. ఎందుకంటే ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. కాబట్టి నేను ఈ ఇయర్తో 5th టైం రావడం, మా పొట్టి 4th టైం. అంటే నేను పెళ్ళికి ముందు ఒకసారి వచ్చిన, ఇంకా అనుకున్నది జరిగింది కాబట్టి పెళ్ళైన తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ వస్తున్నా. ఇది 4th టైం. ఐ మీన్ పెళ్ళైన తర్వాత 4th టైం. నాకే పెళ్ళి ఇక ఈమె నేను చేసుకున్న పెళ్ళి. అదే వద్దంటే బలవంతంగా చేసుకున్నా. నువ్వు నన్ను చేసుకున్న బలవంతం ఫోన్లే బలవంతంగా చేసుకున్నా. ఇద్దరు చేసుకోవాల్సి వచ్చిందా? ఎందుకమ్మా? అంతే, అది చెప్పలేము. ఏం లేదు బేబీ. గుడికాడ కాబట్టి కొట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఇంటికి పోయినాక ఈ టాపిక్ గుర్తియండి, పక్క కొట్లాడతాను నేనైతే. బాయ్. ఓవరాల్ టెంపుల్ చూడండి. మేము ఇక్కడ స్టెప్స్ దగ్గర కూర్చున్నాం. మేము కొంచెం తొందరగా వచ్చినాం కాబట్టి దర్శనం తొందరగా అయిపోయింది. లేకపోతే ఫుల్ లైన్స్ ఉంటాయి. క్యూ లైన్స్లో నిల్చోడానికి ఒక 2-3 hours ఈజీగా వెళ్ళిపోతుంది.
మంది ఉన్నారు. పొట్టి మొక్కు పొట్టి. నేను కూడా మొక్కుతా. వెళ్ళిపోతున్నాం. టాటా. और 8 होना चाहिए. ये 8 डजन रखो. 8 पीस होना. 8 पीस. 6 का 8 में लगाओ. 8 1200 ఎంత రాయినా 60 రూపాయలు 60 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడేమో షాప్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. చెప్పినా కదా. వాడికి ఎవరికో సిగ్గులేదు ఇక్కడ దాని. పొట్టి పొట్టి నీ ఫ్రెండ్స్ పొట్టి చూడు. కాడు నీ ఫ్రెండ్సే. అగో బెస్ట్ ఫ్రెండ్, మలేషియాలో బెస్ట్ ఫ్రెండ్. అలా ఫ్రెండ్ వాళ్ళ టూటరో టోడుకొట్టలు నాకు టూటరా కొడుక ఉరికినాయి. పాపం బిడ్డ మనిషి. మహారాష్ట్రలో కూడా యానిమల్ మూవీ నడుస్తుంది. ఢిల్లీని తగలబెట్టేద్దాం మనం. మా పొట్టి తగలబెట్టేస్తాను నా కోసం ఢిల్లీని కదా. ఇండియా వద్దు బేబీ, మనం పాకిస్తాన్ వేరే దేశాలను తలబెట్టాలి, ఇండియాని తలబెట్టరు. కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా, చిల్ అవ్వాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్